నమస్తే. సోషల్ మీడియాలో అన్నమలైకి సంబంధించినటువంటి ఆ కొరడాతో కొట్టుకోవడం ఒక సంచలనంగా మారింది. దీనికి సంబంధించి అసలు అన్నమయ్య అట్లా కొరడాతోటి కొట్టుకోవడానికి కారణం ఏంది? దాని వెనకాల ఉన్నటువంటి స్టోరీ ఏంది? ఫస్ట్ మీకు వివరిస్తా. తర్వాత అన్నమలై అట్లా రియాక్ట్ కావడానికి కారణం ఏందో మీకు నేను పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తా. అసలు ఫస్ట్ అక్కడ ఏమైంది? ఇదంతా ఇష్యూ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ జరిగిందంటే అన్నా యూనివర్సిటీ. అన్నా యూనివర్సిటీ తమిళనాడులోని ఈ అన్నా యూనివర్సిటీ తమిళనాడులో చాలా ఫేమస్. చాలా అంటే ఆ ఫేమస్ అయినటువంటి ఒక యూనివర్సిటీలో ఇద్దరు లవర్స్ అంటే అక్కడ పర్సనల్గా ఒక పార్కు లాంటి ప్లేస్లో అక్కడ ఉండడం జరిగింది. దానికి సంబంధించి అక్కడ వాళ్ళు ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్లో వాళ్ళు ఒక పర్సనల్గా అక్కడ కలవడం జరిగింది. అలాంటి సిచ్యువేషన్లో ఇక్కడికి బిర్యానీ తినడానికి జ్ఞానశేఖర్ అనే వ్యక్తి రావడం జరుగుతుంది. అక్కడ అసలు ఈ వ్యక్తికి జ్ఞానశేఖర్ అనే వ్యక్తికి అసలు అన్నా యూనివర్సిటీకి అసలు ఎలాంటి సంబంధం లేదు. అక్కడ స్టూడెంట్ గాడు, అక్కడ దానికి ఇది అసలు ఇలాంటి సంబంధం లేకుండా అక్కడ బిర్యానీ తినడానికి ఒక ప్లేస్కి రావడం జరిగింది. ఆ సందర్భంలో వీళ్ళిద్దరిని చూస్తాడు. చూసి వీళ్ళకి తెలియకుండా వీళ్ళ పర్సనల్ వీడియోని ఈయన రికార్డ్ చేస్తాడు. రికార్డ్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళను భయపెట్టే ప్రయత్నం చేస్తాడు. ఆ వీడియో చూసి ఈ వీడియో నా దగ్గర ఉంది, మీకు ప్రిన్సిపల్కి ఇస్తా, మీ లెక్చరర్స్కి ఇస్తా, కాలేజీలో వైరల్ చేస్తా అని చెప్పేసి వీళ్ళని బెదిరియడం జరుగుతుంది. ఆ సందర్భంలో ఈ యొక్క వ్యక్తిని అక్కడ ఉన్నటువంటి అబ్బాయిని పక్కకు పిలిచి అతన్ని నేను ఈ ఇష్యూని సెట్ చేస్తా, నువ్వు ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి చూడకుండా వెళ్ళిపోయి నుంచి నేను సెట్ చేసి అంతా సెటిల్ చేస్తా అని చెప్పేసి ఆ వ్యక్తికి ఈ యొక్క జ్ఞానశేఖర్ అని చెప్పి అక్కడి నుంచి ఆ వ్యక్తిని పంపించేస్తాడు. అక్కడ ఈ యొక్క అమ్మాయి మాత్రమే మిగులుతుంది. ఈ యొక్క అమ్మాయికి ఏం చెప్తాడు, అక్కడ పోయి ఆ వీడియో చూస్తాడు. ఆ వీడియో చూసిన తర్వాత ఇది నేను సోషల్ మీడియాలో పెడతా, లేకుంటే 3 ఆప్షన్లు ఇస్తాడు ఆ అమ్మాయికి. సోషల్ మీడియా పెట్టాలా, లేకపోతే నువ్వు నేను చెప్పినట్టు వింటావా, నువ్వు మా సార్తోటి నేను చెప్పినట్టు చెయ్యాలి అని చెప్పేసి ఆ అమ్మాయికి 3 ఆప్షన్లు ఇస్తాడు. చివరికి ఆ వీడియో చూసి ఆ అమ్మాయి ఇక కొంచెం రియాక్ట్ కావడం జరుగుతుంది. ఆ సందర్భంలో ఈమె కూడా భయపడి ఇతనికి చెప్పింది వినడం జరుగుతుంది. కొద్దిసేపటికి ఈ అమ్మాయికి ఒక ఆలోచన వస్తుంది. మేము ఏం తప్పు చేశాము, మమ్మల్ని ఈయన ఎందుకు బ్లాక్మెయిల్ చేసిండు అని చెప్పేసి కొంచెం క్వశ్చన్ చేసిన తర్వాత ఆ అమ్మాయి వచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తుంది. ఈ జ్ఞానశేఖర్ అనేటువంటి వ్యక్తి పైన ఎఫ్ఐఆర్ నమోదు చేస్తుంది. ఓకే, ఇక్కడ ఫైన్, ఎఫ్ఐఆర్ నమోదైంది. పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. ఫైల్ చేసిన తర్వాత రిమాండ్కి తీసుకుంటారు జ్ఞానశేఖర్ అనే వ్యక్తిని. ఆ తర్వాత ఈ ఎఫ్ఐఆర్ లీక్ అవుతుంది. ఎఫ్ఐఆర్ లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. ఆ సందర్భంలో ఇక్కడ అన్నమలై కొన్ని క్వశ్చన్లు రేజ్ చేయడం జరిగింది. ఏం క్వశ్చన్లు అంటే, ఎఫ్ఐఆర్ అసలు పోలీసుల దగ్గర నుంచి ఎట్లా లీక్ అవుతుంది, దీని వెనకాల ఎవరున్నారు అంటే, పోలీసులో ఈ ఎఫ్ఐఆర్ మొదటి కంప్లైంట్లో ఏమైతే ఆమె రాసిందో అది స్పష్టంగా ఉంటాయి. ఇప్పుడు ఆ ఒక ఎఫ్ఐఆర్ లీక్ కావడం వల్ల ఆమె ఉన్నట్టు అందులో కంప్లైంట్లో రాయడం జరిగింది. ఆ రాసినటువంటి సందర్భంలో ఈ అమ్మాయిదే తప్పు ఉంది అన్నట్టు ఆ ఒక కంప్లైంట్లో ఉంటుంది. ఇక్కడ అన్నమలై రేజ్ చేస్తున్నటువంటి క్వశ్చన్స్ ఏంటంటే, గోప్యంగా ఉంచాల్సినటువంటి ఆ ఒక్క ఎఫ్ఐఆర్ కాపీ ఎందుకు లీక్ అయింది, ఇక్కడ అమ్మాయిని బ్లేమ్ చేయడానికే కదా అది లీక్ చేసిర్రు అని చెప్పేసి పోలీసులను అటు డిఎంకే పార్టీని క్వశ్చన్ చేస్తాడు. ఎందుకు లీక్ చేసిరంటే, డిఎంకేకు యొక్క
జ్ఞానశేఖర్కి ఏదో సంబంధం ఉంది, వీళ్ళ పార్టీ మనిషే కాబట్టి అమ్మాయిని బ్లేమ్ చేయడానికే ఇప్పుడు ఎఫ్ఐ కాపీ రిలీజ్ చేసి పోలీసులే అని చెప్పేసి ఒక వాళ్ళ మీద ఆరోపణలు చేస్తాడు. ఇలా దానికి సంబంధించినటువంటి ప్రూఫ్లు కూడా చూపించడం జరిగింది. ఏదైతే డిఎంకే పార్టీతోటి జ్ఞానశేఖర్ అనే ఉన్నటువంటి ఆ ఒక ప్రూఫ్లు కూడా చూపించడం జరిగింది. ఇక్కడ వచ్చేసినటువంటి ఈ సందర్భంలో అసలు తమిళనాడులో అమ్మాయిలకు రక్షణనే లేదు, వాళ్ళకి ప్రభుత్వం భరోసాని ఇవ్వడం లేదు, లైంగిక దాడులు జరుగుతున్నప్పటికీ కూడా దాని మీద యాక్షన్ తీసుకుంటలేరు అని చెప్పేసి అన్నమలై తీవ్రంగా స్పందించడం జరిగింది. ఆ సందర్భంలోనే ఇంకా అనేకమైనటువంటి ఆరోపణలు కూడా చేసిండు. ఎందుకంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్గా అన్నమలై పనిచేయడం జరిగింది. ఈ ఒక డిపార్ట్మెంట్ పైన ఏదైతే ఈ డిపార్ట్మెంట్లో జరిగే ఒక ప్రాసెస్ పైన పూర్తి అవగాహన అన్నమలైకి ఉంది కాబట్టి అనేకమైనటువంటి ఆరోపణలు అటు పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా చేయడం జరిగింది. ఇంకా అనేకమైనటువంటి ట్విస్టులు ఉన్నాయి ఇందులో. దీనికి సంబంధించి ఒకసారి అన్నమలైకి సంబంధించి అసలు ఏం రియాక్ట్ అయ్యిండు, అన్నమలై ఏమంటుండు, ఈ వీడియో ద్వారా చూద్దాం ఒకసారి. ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఇగో అక్కడ సెంటిమెంట్ అంట, దేవుడా మమ్మల్ని కాపాడు అని చెప్పేసి కోరుకుంటూ ఒక సెంటిమెంట్ ప్రకారం చెప్పులు లేకుండా దీక్ష చేస్తారంట. దీక్ష మీన్స్ అంటే చెప్పులు లేకుండా ఉంటారంట, మమ్మల్ని కాపాడు దేవుడా అని. చెప్పులు నేను డిఎంకేను అధికారంలోకి దించేంత వరకు చెప్పులు వేసుకోను అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి షూజులు విడవడం జరిగింది. ఈ యొక్క లైంగిక దాడులు ఆపాలి అని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేసిండు. గవర్నమెంట్ రియాక్ట్ కావడానికి, గవర్నమెంట్ స్పందించడానికి నిరసనగా కుర్రలతో కూడా అతను కొట్టుకోవడం జరిగింది. అది కూడా విజువల్స్ మీకు చూపిస్తా. నిరసన తెలుపుతూ వెంటనే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు వచ్చి ఆపడం జరిగింది. ఈ విషయంలో అసలు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై దాడులు జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం ఇంత నిద్రమత్తులో ఎందుకు ఉంది అని చెప్పేసి ప్రశ్న చేస్తూ ఉండు. ఇంకా ప్రధాన ఈస్ట్లో మాత్రం డిఎంకే కార్యకర్త కాబట్టే ఈరోజు కాపాడుతుంది ప్రభుత్వం అని చెప్పేసి ప్రధాన ఆరోపణ చేస్తూ ఉండు.